హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. సో నాకు నిద్ర పట్టలేదండి, ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు చూస్తున్నాను, షెల్ఫ్ చూస్తే కొంచెం ఇలా ఉందన్నమాట. సో కొంచెం నీట్గా పెడదామని చెప్పి ట్రై చేస్తూ అలా మమ్మీ షెల్ఫ్ అంతా ఇలా ఓపెన్ చేశాను. ఇది ఒక షెల్ఫే, ఇంకా 2 షెల్ఫ్స్ ఉన్నాయి. సో 1 షెల్ఫ్ ఎలా నేను పెట్టానని చెప్తాను. ఇది కొంచెం నైట్ వేర్ ప్లస్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఆ షెల్ఫ్ అనమాట. మేబీ నైట్ వేర్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ ఆ షెల్ఫ్ అనమాట. ఇది ఎక్కడన్నా ఇలా నిద్ర పట్టలేదు అన్నప్పుడు మాత్రం నేను ఇలా షెల్ఫ్ ఓపెన్ చేస్తాను. నాకు ఈ హ్యాబిట్ ఉంది. ఈ హ్యాబిట్ నాకు మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది అని మా మమ్మీ అంటూ ఉంటారు. సేమ్ తను కూడా తనకి ఏమైనా బోర్ కొట్టినా, లేకపోతే ఏదన్నా వేరే యాంగిల్లో ఉన్నా, లేకపోతే మైండ్ డైవర్ట్ చేసుకోవాలన్నా ఇలా షెల్ఫ్ ఓపెన్ చేసి మేము డైవర్ట్ చేసుకుంటామంట మా మమ్మీ చెప్తుంది. సో మీరేం చేస్తారు? ఏదైనా ఇష్యూ వచ్చింది, దాన్ని డైవర్ట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ ఒకేసారి తీస్తే చాలా అంటే చాలా డిఫికల్ట్ అవుతుందండి. సో 1 by 1 ర్యాక్ తీద్దామని అలా 1 by 1 తీస్తున్నాను. సో దాని మ్యాచింగ్ బెడ్షీట్, పిల్లో కవర్స్ ఉంటాయి కదా, దాన్ని సెట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. అయితే ఇలా షెల్ఫ్స్ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు, లేదా బట్టలు మట్టేసేటప్పుడు, ఏదైనా ఇలా కూర్చొని ఏదైనా వర్క్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను పిల్లో కవర్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చెప్తున్నాను. దీనిలో ఇలా మనం స్క్వేర్ షేప్ లాగా ఫోల్డ్ చేస్తాం కదా, కొంచెం ప్రెస్ చేస్తే ఇలా ఐరన్ లాగా వస్తుంది, నీట్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నా. అండ్ ఆ షెల్ఫ్కి 2 బ్యాగ్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, 2 బ్యాగ్స్ ఎందుకో చెప్తాను. ఒక బ్యాగ్ వచ్చేమో మాస్క్, అన్ని మాస్క్ దానిలోనే స్టోర్ చేసుకుంటాము. మేము వచ్చినప్పుడైనా మేము లేకుండా మమ్మీ వాళ్ళు వర్క్ ఉన్నా సరే ఆ బ్యాగ్లో మాస్కుల వరకు మమ్మీ స్టోర్ చేస్తూ ఉంటుంది. సో వైట్ బ్యాగ్లో ఏంటి అంటే క్లాత్ మాస్క్లు ఉంటాయి. క్లాత్ మాస్క్ అంటే ఫస్ట్లో కొంచెం మనకి క్లాత్ మాస్క్ వచ్చేవి కాదు కదా, కొంచెం ఎలా అంటే సిల్క్ మిక్స్ అయ్యి అలాంటివి వచ్చేవి కదా, అంటే N95 మాస్క్ అవన్నీ ఉంటాయి చూడండి, ఆ మాస్క్ వచ్చేవి కదా. తర్వాత ఆ స్మెల్ పడట్లేదు అని చెప్పి మా మమ్మీ వద్దు, క్లాత్ మాస్క్ బాగుంటాయేమో చూద్దామని చెప్పి క్లాత్ మాస్క్ తెప్పించారు డాడీ చేత. సో అవే కంటిన్యూ చేస్తున్నారు. ఒక బ్యాగ్లో ఏమో క్లాత్ మాస్క్ ఉంటుంది, ఇంకో బ్యాగ్లో ఏమో నార్మల్ N95 మాస్క్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఫస్ట్ ట్రాక్ కంప్లీట్ చేశాను. బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఉన్న ర్యాక్ కంప్లీట్ అయింది. అలానే సెకండ్ ర్యాక్ వరకు ఓపెన్ చేసి మొత్తం బట్టలన్నీ తీసి మట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టాను. అలా అన్ని ర్యాక్స్ ఫినిష్ చేశాను, చూపిస్తాను ఇప్పుడు. సో దీనిలో సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఉన్నాయి, డబుల్ కార్డ్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఏం చేశానంటే కింద వచ్చేసరికి కింద లేయర్లో డబుల్ కార్డ్ బెడ్షీట్స్ అన్నీ పెట్టాను, పై లేయర్లో సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ అన్నీ పెట్టాను అనమాట. సో బ్లాంకెట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాను. దాని పక్కన పిల్లో కవర్స్ పెట్టాను. పిల్లో కవర్స్ అయితే 2 పెయిర్ ఉన్నాయి అని అంటే బెడ్షీట్లోనే పెట్టానండి. పెయిర్ లేనివి సింగిల్ అయితే దాని సైడ్లో పెట్టాను అనమాట, దాని పక్కనే. ఇక్కడ అపార్ట్మెంట్లో పోతున్నాయని చెప్తుంది మమ్మీ. సో ఇంకా సెకండ్ ర్యాక్ కూడా నేను అలా అరేంజ్ చేసి ఉంచాను. సెకండ్ ర్యాక్లో కొత్త బట్టలు ఏమైనా కొనుక్కున్న డ్రెస్ మెటీరియల్స్, శారీస్ ఏమైనా స్టిచ్ చేయించుకోవాలంటే అవన్నీ కవర్లో ఉంచి ఓ సైడ్కి ఉంచాను. ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఒక సైడ్లో పెట్టాను. అండ్ థర్డ్ ర్యాక్ వచ్చేసరికి నైట్ వేర్ అనమాట. తన నైట్ వేర్, మమ్మీ నైట్ వేర్, నా నైట్ వేర్ అవన్నీ థర్డ్ ర్యాక్లో ఫిక్స్ చేశాను, ఇన్నర్ వేర్స్తో సహా. అండ్ ఇట్స్ వెనస్డే 2:30 PM ఆఫ్టర్ లంచ్ ఇది. సో ఇంకా నెయిల్ పాలిష్ అప్లై చేసుకుందామని చెప్పి మధ్యలో నాకు శ్రీజీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. అన్నీ జరుగుతూ ఉన్నాయి, బట్ నా నెయిల్ పాలిష్ ఫినిష్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ ఇదే పర్ఫెక్ట్, ఇదే కలర్ కావాలి అని ఏం కాదు, నేను వాటిల్లో ఒకటి పిక్ చేసుకొని ట్రై చేస్తున్నాను. సో ఈ కలర్ మీకు నచ్చిందా లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెయిల్ పాలిషెస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మీరు ఎవరికి నెయిల్ పాలిషెస్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇష్టం అంటే బాగా క్రేజీ అన్నట్లుగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది కూడా నాకైతే చాలా చాలా ఇష్టం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. రోజు కూడా ఇలానే ఎప్పుడైనా మిడ్ నైట్లో అలా నిద్ర పట్టినప్పుడు, ఎర్లీ మార్నింగ్లో అలా లేసి ఏమన్నా
మీరు షెల్ఫ్స్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటారో, నాకైతే ఇది ఒక హ్యాబిట్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ అయినా ఏమైనా డైవర్ట్ చేసుకోవాలన్నా ఇలా చేస్తూ ఉంటాను. సో నేను ఒక్కదాన్ని ఇలా చేస్తానేమో నాకు అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఎవరైనా ఇలానే ఉన్నారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. Oh, that's all about this video. I hope you guys liked it. If you like this video, please do like and share. Don't forget to subscribe to our channel. Keep supporting me as always. Thank you so much for watching, girls. See you in the next video. Until then, take care. Bye bye.